నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ఖర్చులు వెల్లడించాలి. మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు జి వీరారెడ్డి. ముగిసిన మున్సిపల్ నామినేషన్ల పర్వం. సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా తమ ఎన్నికల ఖర్చు వివరాలను తప్పనిసరిగా నిర్ణీత గడువులో సమర్పించాలని జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు జి వీరారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్తో కలిసి సంబంధిత అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులకు ఎన్నికల వ్యయాలపై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చులు నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని రకాల ఫారాలు రిజిస్టర్ సక్రమంగా పూరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు సజావుద్దీన్, డిఓ భోజన్న, డిసిఓ నర్సయ్య, అసిస్టెంట్ వ్యవసాయ పరిశీలకులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నిర్మల్ మున్సిపాలిటీలో పోటీ చేసే ప్రధాన పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ ర్యాలీలతో తరలివచ్చి పోటాపోటీగా నామినేషన్ సమర్పించారు. ఎటు చూసినా కోలాహలం నెలకొంది. దీంతో మున్సిపల్ పౌరులు తొలిఘట్టం పూర్తయింది. నామినేషన్ చివరి రోజు కావడంతో పోలీసు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
नरेंद्र जिंदाबाद। ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాసనవర్లో గల శ్రీ అభంజనేయ స్వామి ఆలయంలో సాయి దీక్షా సేవసాధనం నిర్వహిస్తున్న సాయి పారాయణం 5వ రోజు చేరుకుంది. ఈ పారాయణకి మాజీ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షిరిడి నుంచి తీసుకొచ్చిన సాయి పాదుకను దర్శించుకున్నారు. గత 12 సంవత్సరాలుగా సాయి దీక్షా సేవ అధ్యక్షులు లక్కాడ్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సాయి పారాయణ నిర్వహించడంలో భక్తులు ఆధ్యాత్మిక పెంపొందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాయిబాబా కోట్ల మంది భక్తులున్నారన్నారు. సాయి దీక్షా సేవా సంస్థ సభ్యులు పురణందు, రాజేష్, రామరెడ్డి, పండరి, శ్రీనివాస్, నారాయణ రెడ్డి, లక్ష్మణ్, మనోహర్, మహేందర్, రేఖ, రమ తదితరులు పాల్గొన్నారు. సాయి పారాయణం ద్వారా మనకి ఇక్కడ పల్లకి సేవ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా సమాజంలో మనకి ఎంత ఉన్నా మనశ్శాంతి కూడా మనకు అవసరం. దేవాలయాలకు వచ్చినప్పుడు మనం ఏ కార్యక్రమాలు లేకుండా ప్రశాంతంగా మనము కూర్చోవడం కానీ మరి ఇక్కడ చెప్పే విషయాలు మనము ఆ బోధన మనం అంతా కూడా ఇన్నట్టయితే మంచి అనేది మనకు లభిస్తుంది. అందుకొరకు ఎప్పుడైనా కానీ మందిరాలలో మనకు ఉన్నంత ప్రశాంతత ఎక్కడ లభించదు. అందుకోసమే ముఖ్యంగా దేవాలయాలన్నీ కూడా బ్రహ్మాండంగా భక్తులు వస్తూ ఉన్నారు. ఈ యొక్క సాయిబాబా విషయంలో మన ఏది గండిరామన్న దగ్గర దేవాలయము దాదాపు ఒక 2.5 కోట్ల రూపాయలు పెట్టి ఒక మంచి దేవాలయాన్ని దాన్ని తీర్చిదిద్దడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. నేను నా జీవితంలో ఒక పెద్ద అచీవ్మెంట్ అది. ఏదేమైనా మన ప్రాంతానికి మనము మన డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయగలిగినామని సంతృప్తి మాత్రం ఉంది. చెప్తున్నారు అక్కడ సాటర్డే శనివారం నాడు విపరీతమైనటువంటి భక్తులు వస్తూ ఉన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయంలో అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి మంగళవారం రోజు అక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులు రావాలి జరుగుతూ ఉంది. అడవి పూజమ్మ దేవాలయం ఉంది, అక్కడ కూడా బ్రహ్మాండంగా నిర్మాణం చేసిన దాదాపు 7-8 కోట్ల రూపాయలు పెట్టి ఈ విధంగా ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఇది ఎప్పటికీ చిరస్థాయి ఉండే కార్యక్రమాలు. సాయిబాబా మరి వారు కూడా భక్తి భావనతో మనకు అందరికీ కూడా బోధించినటువంటి కార్యక్రమాల ద్వారా మనం ముందుకెళ్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా కేంద్రం జయశంకర్ చౌరస్తాలో గల పోలీస్ పెట్రోల్ బంకు శుక్రవారం ఉదయం బైక్ పై పెట్రోల్ కోసం భార్యాభర్తలు వచ్చారు.
సదరు వ్యక్తికి అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో బైక్ పై నుంచి కింద పడిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నవీన్ గమనించి సదరు వ్యక్తికి సిపిఆర్ చేసి ఊపిరిపోశాడు. సమీపంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తిగా వివరించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నవీన్ ను ఎస్పీ జానక్ శర్మ అభినందించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ లో పలువురు చేరారు. నిర్మల్ పట్టణం రామ్నగర్, సోఫీనగర్, ఆసనగర్, షేక్సాపేట్, బాగలవాడ, ప్రియదర్శనగర్, వైఎస్ఆర్ నగర్ కాలనీకి చెందిన మొహమ్మద్ నిజాం, అజారుద్దీన్, షేక్ ఫిరోజ్, అబ్దుల్ సైజ్, ఎయిమ్స్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, మాజీ కౌన్సిలర్ చేతుపట్ల రవి, మీనాథులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బూత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇందులో పట్టణ అధ్యక్షుడు మార్గొండరాము, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామకిషన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. చూడండి అంటే గిడి చూడు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేటీఆర్. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జిల్లాలో ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్ నిర్మల్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని రైల్వే లైన్ సాధన కమిటీ చైర్మన్ ఎంసీ లింగన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. 2026 కేంద్ర బడ్జెట్ లో రైల్వే లైన్ నిధులు విడుదల చేయాలని కోరారు. నిర్మల్ మీదుగా రైల్వే లైన్ తొందరగా పూర్తి చేసి ఇక్కడ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చాలన్నారు. సమావేశంలో యాటకర్ సాయన్న, గొజ్జ జనార్దన్, రాఘవులు, చాంద్ పాషా, మూర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రేపు మార్చిలో జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా ఈ రైల్వే పనులు ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే పనులు ప్రారంభించుటకు నిధులు కేటాయింపు చేయించుటకై మరి గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి బండి సంజయ్ గారిని, మరి అదేవిధంగా అరవింద్ గారిని, కిషన్ రెడ్డి గారిని, మరి వేడం నగేష్ గారిని, గౌరవ శాసనసభ్యులైనటువంటి ఆర్మూర్ శాసనసభ్యులైతేనేముంది, కామారెడ్డి శాసనసభ్యులైతేనేముంది, ఆదిలాబాద్ శాసనసభ్యులైతేనేముంది, మరి నిర్మల్ శాసనసభ్యులతో ఈ మధ్య కాలంలో మాట్లాడినప్పుడు కూడా వారు బడ్జెట్ కేటాయింపు కొరకై తమ వంతు కూడా మేమందరం కలిసి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. వీరంతా కూడా ఈనాడు కేంద్రంలో పాలనలో ఉన్నటువంటి బీజేపీ పక్ష ఎమ్మెల్యేలే కాబట్టి మరి వారిని తప్పకుండా ఈరోజు గౌరవ నిర్మల్ ఎమ్మెల్యేని కలిసి దాని మీద మా యొక్క రైల్వే సాధన సమితి ప్రాతినిధ్యం చేస్తుంది. దీనికి ప్రజలందరూ రేపు రాబోయే రోజుల్లో మరి ప్రజా మద్దతు అవసరమైతే ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకి మనవి చేస్తా ఉన్నాం. 2026 జరిగేటువంటి బడ్జెట్లో కేటాయిస్తారని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది. గౌరవం మొన్న ఎన్నికైనటువంటి మన ఎంపీ గారు గేడెం నగేష్ గారు కూడా ఈ విషయం ప్రస్తావించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారు కూడా ఇటు విషయాన్ని లేవనెత్తి తప్పకుండా కావాలనే విధంగా వారు మాట్లాడడం జరిగింది. వీరందరూ కూడా మరి సందర్భంగా అభినందన తెలియజేస్తూ, కృతజ్ఞత తెలియజేస్తూ, మరి చిరకాల వాంచినటువంటి నిర్మల ప్రజల యొక్క ఆ కోరికను త్వరలో తీర్చడానికి మరి రాబోయే బడ్జెట్లో పూర్తి స్థాయిలో మరి బడ్జెట్ ని కేటాయించి అదేదైతే ఆదిలాబాదు వయా నిర్మల్ మీదుగా ఆర్మూర్ టు హైదరాబాద్ వెళ్ళేటట్టుగా మరి దాని రూపకల్పన చేసి తొందరగా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫండ్ ఉందో ఆ ఫండ్ రిలీజ్ చేయడానికి. గ్రామాభివృద్ధిలో విద్యా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని గ్రామ సర్పంచ్ సాహెబ్రావు అన్నారు.
శుక్రవారం సారంగపూర్ మండలం కంకెట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు గ్రామాంచన శ్రీనివాసరావు, శివగణేష్ ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ సర్పంచ్ కలిసి విద్యా వాలంటీర్ను 10వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ చెప్పడానికి మరొకరు నియమించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞత అభినందనలు తెలిపారు. గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మణ, మాజీ ఎంపీడీ లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ఖర్చులు వెల్లడించాలి. మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు జి వీరారెడ్డి. ముగిసిన మున్సిపల్ నామినేషన్ల పర్వం. సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.